తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. రాజన్న సిరిసిల్లలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. రాష్ట్రంలో ఎక్కువగా మెదక్ జిల్లా మాసాయిపేట, శంకరంపేటలో వర్షం పడింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాలలో, సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లోనూ వర్షం కురిసింది. హైదరాబాద్లోని శేరిలింగంపల్లి, పటాన్చెరు, రామచంద్రాపురం, బేల్ పరిశ్రమ, కూకట్పల్లి ప్రాంతాలు, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్లోని ఆయా గ్రామాల్లో వర్షం దెబ్బకు జొన్న, వేరుశెనగ, మొక్కజొన్న, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. కోత దశకు వచ్చిన జొన్న పంట నేలకొరిగింది. సోనాల మండలంలో సోనాల బోధ్ మార్గంలోని టివిటి గ్రామ సమీపంలో రహదారిపై వృక్షం నేలకూలింది. ఈ అకాల జడివాన వల్ల తీవ్ర నష్టం జరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇక అకాల వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంజీ ఫోన్ లైన్లో అందిస్తారు. అంజీ, ప్రియాంక, ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వాన రైతులను దిగాలు చెందిస్తున్న పరిస్థితి నెలకొంటోంది. అయితే పూర్తిగా వడగళ్లతో కూడిన వర్షం పడడంతో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట పూర్తిగా నేలమట్టమైందని మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ వర్ష ప్రభావంతో చేతికొచ్చిన వరి కానివచ్చు, జొన్న, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంటా ఉంది. అయితే దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ఇటు రైతులు, ఇటు ప్రతిపక్ష నాయకులు సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజామాబాద్ జిల్లా పరిస్థితికి వస్తే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 26,000 ఎకరాల్లో పంట నష్టపోయినట్టుగా అధికారులు అయితే అంచనా వేశారు. పూర్తిగా వడగండ్ల వాన కురిసిన సందర్భంలో ఇటు వరి కానివచ్చు, జొన్న, మొక్కజొన్న, బొప్పాయి మరియు ఇతర కూరగాయల పంటలు సైతం పూర్తిగా నష్టాన్ని మిగిల్చినట్లుగా తెలుస్తా ఉంది. వర్షం ప్రభావంతో చాలా మటుకు ఏదైతే పంట పొలాల్లోనే వరి పూర్తిగా తడిసిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరికొన్ని చోట్ల వరి ఏదైతే ఉందో వరి పూర్తిగా నేల కొరిగిన పరిస్థితి తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీదుగా ఈ వడగళ్ల వాన ఒకవైపు రైతుల్ని పూర్తిగా దిగాలు చెందినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటలను ఇప్పటికైతే స్థానిక శాసనసభ్యులు కానివచ్చు, స్థానిక అధికారులు కానివచ్చు ఇప్పటికైతే పరిశీలన జరిపారు. వాటి ఎంతవరకు నష్టపోయిందనేది కూడా ఇప్పటి వరకు లెక్కలైతే చేసినట్టుగా పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. ఇప్పటికైతే అధికారులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 26,000 ఎకరాలు పంట నష్టం పట్టినట్టుగా తేల్చి చెప్పినట్లు పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. అయితే ఈ పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలి, వారికి పంట నష్ట పరిహారం చెల్లించాలని చెప్పేసి ఇటు రైతులు కానివచ్చు, ఇటు ప్రతిపక్ష నేతలు కానివచ్చు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. అయితే కామారెడ్డితో పాటుగా నిజామాబాద్ జిల్లాలో చాలా మట్టుకు వడగళ్ల వాన కారణంగా చాలా మట్టుకు ఇటు వరి కానివచ్చు, ఇతర పంటలు సైతం నేలకొరిగిన పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి కానివచ్చు, ఇప్పుడు బోధనకు సంబంధించి సుదర్శన్ రెడ్డి కానివచ్చు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కానివచ్చు చాలా మట్టుకు పంట పొలాలను పరిశీలించడం జరిగింది. అయితే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామో, రైతులు ఎవరైతే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేటట్టు మేము చూస్తామని చెప్పేసి భరోసా కల్పించిన పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చిన పసుపు సైతం అకాల వర్షము ఏదైతే వడగళ్ల వాన వల్ల పసుపు కూడా తడిసిపోయిన పరిస్థితి అయితే నెలకొందా ఉంది. అయితే మొత్తం మీద ఇటీవల కురిసిన వడగళ్ల వాన కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రైతులను అయితే తీవ్ర ఇబ్బందులు అయితే
గురి చేసినట్లుగా మనకు తెలుస్తా ఉంది. అకాల వర్షం మరికొన్ని రోజులు పడే అవకాశం ఉన్నట్టుగా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతా ఉన్న పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. రైతులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సూచనలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఏదైతే ఇప్పుడు పండిన పంట ఏదైతే ఉందో ఆ పంటనైతే ఎలాగైనా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులైతే కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నెలకొంటా ఉంది. రైట్ అంజీ, థ్యాంక్ యూ.